పోని ఆ నగల సంగతి వదిలేయ్. వ్యాపారొచ్చి డబ్బిస్తే మట్ట సంగ తీసుకెళ్లి అనుపమ చేతిలో పెట్టిందే కాని ఒక చీర తీసుకో అని కాని, పసిపిల్లలకి బట్టలు తీసుకో, చిన్న మనవరాలకు ఒక నగ తీసుకో పల్లవి అని 1 లక్షైనా ఇచ్చిందా? ఇస్తే లక్షణంగా ఉండేదానివి. ఇలా బాధపడుతూ ఉండేదానివా చెప్పు? నీకు నేను, నాకు నువ్వు సహాయం చేసుకోవాలి పల్లవి. మిగిలిన వాళ్ళందరూ ఆ అనుపమ కళ్యాణిల పార్టీయే. చీపురు కట్టకి సిరొస్తే కోడి ఏక గొడుగు పట్టినట్టు కళ్యాణి చేతికి స్త్రీధనం రాగానే నన్ను కూడా లెక్క చేయట్లేదు. మనం జాగ్రత్త పడకపోతే మన బ్రతుకు ఆశ్రమమే, గుర్తుపెట్టుకో. అమ్మా తులసమ్మ, రెండిళ్ల మధ్యలో ఉండి జరిగేదంతా చూస్తున్న నువ్వే మళ్ళీ మా రెండిళ్లని ఒకటి చేసి అందరూ ఆనందంగా ఉండేలా చూడు తల్లి. రోజు నువ్వు కోరుకునే కోరికలు విని విని చివరికి విసుకొచ్చైనా సరే తులసమ్మ నీ కోరికలు నెరవేరుస్తుందిలే శివ. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానండి. శౌర్య కళ్యాణిని అర్థం చేసుకుని కలిసిపోతే చూడాలని ఉంది. 2 రోజుల్లో బారసాల ఉండనే ఉంది కదత్తయ్య. మీరు అనుకుంటున్నట్టుగా బంగారు మొలతాడు చేయించి వెళ్ళి కలిసిపోతే సరి. అంత సులువుగా కలిసిపోయే వాళ్ళైతే మనకి సమస్యలు ఎందుకుంటాయి పల్లవి? అమ్మా, నిన్న చీరలు ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు కదమ్మా, వాటికి దారాలు రంగులు తెప్పించడానికి డబ్బులు కావాలమ్మా. మర్చిపోయాను బాజీ. అనుపమ, వెళ్ళి 1 లక్ష రూపాయలు తెచ్చి బాజీకి ఇవ్వు. అలాగేనమ్మా. బాజీ అమ్మా, చీరలు నేయటానికి ఎప్పుడు నాణ్యమైన దారాలే తీసుకురావాలి. రంగులు కూడా నాణ్యమైనవే తేవాలి. పొరపాటును కూడా నాణ్యం లేనివి తీసుకురాకూడదు. అలాగేనమ్మా. అమ్మా, బీరువాలో డబ్బులు కనిపించడం లేదమ్మా. డబ్బులు పోయాయా? అయ్యో రామా, నీ దగ్గర ఏది ఉండడం లేదంటమ్మా. ఎవరు తీసుకుంటారు అనుపమ? ఇంకెవరు మావయ్య? అలవాటైన వాళ్ళు, చేతివాటం ఉన్న వాళ్ళే అయి ఉంటారు. దమయంతి, దమయంతి, దమయంతి! నువ్వింకా మారలేదా? దేని గురించి అంటున్నారమ్మా? నీ చోరకళ గురించి. దొంగతనమా? నేనా? ఏంటి కొత్తగా నాటకం ఆడుతున్నారా? మొన్న నేను తప్పు చేశాను కదా అని ఈసారి మీరు కావాలని నా మీద నింద వేస్తున్నారా? ఈ ఇంట్లో అలాంటి పనులు చేసేది నువ్వే కాబట్టి నిన్నే అడుగుతున్నాను. అసలేం జరిగిందో చెప్పకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదు. అనుపమమ్మ గదిలో దాచిపెట్టిన 10 లక్షలు కనిపించడం లేదు శౌర్య. ఊళ్ళో ఎక్కడ దొంగతనం జరిగినా మా అమ్మే చేసిందంటారా? అది మా అనుమానం.
పోలీసోడివి కదా, మీ అమ్మని ఎంక్వైరీ చేసి నిజమేమిటో కనిపెట్టు. మా అత్తయ్య ఈ దొంగతనం చేయలేదు తాతయ్య. మరి ఇంకెవరు చేశారు కళ్యాణి? పైనుంచి ఆకాశరామన్న ఏమైనా వచ్చి దొంగతనం చేశాడా? ఆకాశరామన్న కాదు పిన్ని, అసలు దొంగ నువ్వు. ఆ డబ్బులు దొంగతనం చేసింది నువ్వు. నేనా? అంతలా నటించకు పిన్ని, నువ్వే చేశావు. ఉన్నట్టుండి మీ అత్తయ్యకి సపోర్ట్ చేస్తున్నావు, నా మీద దొంగ అనే ముద్ర వేస్తున్నావు. ఇదేం బాలేదు కళ్యాణి. నేను దొంగతనం చేశానంటున్నావు, ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఉంది. నీ చేతులు, నీ చేతులకున్న రంగే నిన్ను దొంగ అని ప్రూవ్ చేసింది. అనుపమమ్మ మీద ఇలాంటి కుట్ర ఏదో జరుగుతుందని అనుకొని రాత్రి అమ్మ గదిలోకి వెళ్ళి లాక్కి డోర్కి పౌడర్ చల్లాను. ఆ పౌడర్ని టచ్ చేస్తే హ్యాండ్స్ నీ చేతికున్న రంగులోకి మారతాయి. ఏంటి పల్లవి ఇది? ఎందుకిలా చేశావు? ఎన్ని మాటలు చెప్పావు దమయంతి వదినా? నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా భలే నటిస్తున్నావు. కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది. అన్నీ అత్తయ్య తీసుకెళ్లి ఆ అనుపమమ్మ చేతిలోనే పెడుతుంది. నేనెందుకు పనికిరాని దానిలా మిగిలిపోతున్నాను. ఉన్న సొమ్మంతా నీకు, ఆ అనుపమకి, కళ్యాణికి తగలేస్తుంటే నేను, నా పిల్లలు ఏమైపోవాలి? అందుకే అనుపమమ్మ గదిలో డబ్బులు నొక్కేస్తాను. ఆ నింద ఎలాగో నీ మీదకొస్తుంది. మీరు తిట్టుకుంటుంటే నేను గోడ మీద కూర్చొని ఎంజాయ్ చేస్తాను. అడుగుతున్నది నిన్నే, ఎందుకు ఇలాంటి పని చేశావు? అనుపమ మీద నువ్వు కూడా ఎందుకు పగబట్టావు? అంత డబ్బుతో నీకేం అవసరం వచ్చింది చెప్పు. అది అత్తయ్య చెప్పు, ఎందుకు చేశావు?
క్షమించండి అత్తయ్య. నగలు డబ్బు అన్ని కళ్యాణికి ఇస్తున్నారు. వ్యాపారంలో లాభం వచ్చిన డబ్బులు అనుపవ అమ్మకిచ్చారు. నేను కూడా ఈ ఇంటి కోడల్నే కదా, నాకెందుకు ఇవ్వరు అనే బాధతో ఇలా చేశాను. మంచి మనసును బట్టి ఇంట్లో అందరినీ సొంత బిడ్డల్లా సమానంగా చూడగలిగిన గుణం ఉన్న వాళ్ళకే ఇంటి పెత్తనం ఇస్తారు. అంతేగాని డబ్బును చూడగానే మనసు మారిపోయే నీలాంటి స్వార్థ బుద్ధి ఉన్న వాళ్ళకి ఇవ్వరు. దొంగతనం చేసింది చాలక పక్కనే ఉండి బాగానే నటిస్తున్నావే. ఎక్కడ నేర్చుకున్నావు ఈ నటనంతా? నీ తమ్ముడు దగ్గరేనా? ఇంకా మాటలేంటి శివ? పల్లవిని పుట్టింటికి పంపించేసేయి. చిన్ని వచ్చి ఎందుకమ్మా ఇలా చేసావని అడగను కూడా అడగడు. ఇంకా నిలబడ్డామే, వెళ్ళి బయటికి. నాన్న, ఆవేశపడకండి. పల్లవి ఇప్పటిదాకా ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయలేదు. ఇప్పుడు చేసిందంటే తన మనసునెవరో మార్చుంటారు. ఈ ఒక్కసారికి క్షమించండి నాన్న. ఇలా క్షమించుకుంటూ పోతున్న ప్రతిసారి నువ్వు కష్టాలు పడుతూనే ఉన్నావు అనుపమా. నీ ఇష్టం. పల్లవి, వయసులో నీకంటే పెద్దదాన్నని అమ్మ నా చేతికి డబ్బిచ్చింది. అమ్మకి నేనెక్కువ, నువ్వు తక్కువ కాదు. అమ్మ నా చేతికి డబ్బిచ్చినంత మాత్రాన నేను వాటిని ఏం చేసుకుంటాను చెప్పు? కావాలంటే నీ దగ్గరే బీరువా తాళాలు పెట్టుకో. అంతేకాని ఇంకెప్పుడు ఇలా చేయకు. అయిపోయాయా మీ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు? దొంగతనం చేసింది ఒకరు అనేది మాత్రం నన్నా? దొంగతనం జరిగిందని తెలియగానే దమయంతి అని అరిచావు కదమ్మా. ఇప్పుడు నేను కాదని తెలిసింది కదా, ఇప్పుడే మాట్లాడవే. కళ్యాణి పల్లవి దొంగ అని నిరూపించకపోతే మీరందరూ నేనే దొంగనని నా కొడుకుని కూడా నమ్మించేవాళ్ళు కదా. దమయంతి, అమ్మేదో ఆవేశంలో డబ్బులు కనిపించలేదనే కోపంలో అలా అనేసింది. మీకు కోపాలు, ఆవేశాలు వచ్చినప్పుడు తిట్టడానికి, కొట్టడానికి నన్నేమైనా జీతకాళ్ళలో పెట్టుకున్నారా ఏంటి? పొరపాటు మాదే దమయంతి. పొరపాటు అని నిమ్మకు నీరెత్తినట్టు ఎంత బాగా చెప్తున్నావో. అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించు, తప్పు మాదే. మనందరం ఇంతకు ముందులా కలవాలని అమ్మ కోరుకొని క్షణమంటూ లేదు. అలాంటమ్మ నిన్ను కావాలని ఎందుకంటుంది చెప్పు? రెండు రోజుల్లో శౌర్యబాబుకి బారసాల అంగరంగ వైభవంగా జరిపించాలని, బంగారు మొలతాడు చేయించాలని అమ్మ ఎన్ని కలలు కంటోందో తెలుసా? అవసరం లేదు. మీరు మేము కలవాల్సిన అవసరం లేదు. మా అమ్మ మీద నింద వేసి అవమానపరిచిన మీ నోటితో నా కొడుకుని దీవించక్కర్లేదు. ఆ చేత్తో అక్షింతలు వేయాల్సిన అవసరం లేదు. బంగారు మొలతాడు వేసి లేనిపోని ప్రేమలు నటిస్తూ మాకు దగ్గర అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. మీరెవ్వరూ మా ఇంటి గుమ్మం తొక్కడానికే వీల్లేదు. నా కొడుకు బారసాలు నేను చేసుకోగలను. కరెక్ట్గా చెప్పావు శౌర్య. నా మనసులో మాటే నా కొడుకు చెప్పాడు. వాడి మాటే ఈ ఇంట్లో ఫైనల్.
ఆఫీసర్, అలా అనకండి. మా వాళ్ళ తరపున నేను అత్తయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. అవసరం లేదు కళ్యాణి. నువ్వు కాళ్ళు పట్టుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా ఇక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. అనవసరంగా శ్రమ పడకు. కన్నీళ్ల విలువ తెలిసి కరిగిపోవటానికి వాళ్ళ గుండెలు మంచు మొక్కలు కాదమ్మా, బండరాళ్ళు. అవును, మావి బండరాళ్లే. రాముని పాదధూళి తగిలినా మారని బండరాళ్లే. చూడు కళ్యాణి, వాళ్ళిటొచ్చినా మా కంట పడినా నువ్వటు బాబుని తీసుకెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడాలు మాట్లాడాలు కనిపించినా బాగోదు చెప్తున్నాను. పోరాపులకి వెళ్ళు. నిజంగా నా జాతకం చాలా దరిద్రంగా ఉన్నట్టుంది. బహుశా ఏలిన నాటి శని నడుస్తుందేమో. ఉన్న డబ్బు నగలు అన్నీ ఆ కళ్యాణికి తగలేస్తున్నారు. ఉన్న కొద్దో గొప్ప అనుపమకు అంటారు. అయినా నా ఇంట్లో డబ్బు నేను కొంత దాచుకుంటే తప్పేంటి? చిన్న బతుకు ఇప్పుడు రెంటికి చెడ్డ రేవళ్ళ తయారైంది నా బతుకు. ఎదుటి వారిని చూసి నలుగురికి మంచి చేయటం, మంచిగా బతకటంలో పోటీ పడాలి. అంతేగాని అడ్డదారులు తొక్కటం, ఒకరి మీద నిందలు వేయటం, దురాశ పెంచుకోవటంలో కాదు. పక్కనే ఉన్న దమయంతిని చూసి దొంగతనం నేర్చుకున్నావు, అనుపమను చూసి మంచితనం నేర్చుకోలేదు. ఎప్పుడూ అనుపమ గురించి అవిచ్చారు, ఇవిచ్చారు, అలా చూసుకున్నారు, ఇలా చూసుకున్నారని బాధపడిపోయేదాన్ని. నువ్వు అనుపమ ఇద్దరు ఇంటి కోడళ్ళే. తనకిచ్చిన స్థానం నీకు ఇవ్వలేదని ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచిస్తే నీకే సమాధానం దొరికేది. తన ప్రాణం పైన నువ్వు ఈరోజు చేసిన పని అనుపమ చెయ్యదు. నీలాగా దమయంతిలాగా ఒకరి మీద నిందలు వేయాలని చూడదు. ఈ రోజు నువ్వు అనుపమ విషయంలో చేసిన పనికి అనుపమ స్థానంలో ఇంకెవరున్నా నిన్ను కారాగారానికి పంపించేవాళ్ళు. ఈరోజు నీ పరువు, ఇంటి పరువు పోకుండా నువ్వింకా ఇక్కడే ఉండేలా చేసింది అనుపమ. ఇంకొకసారి నీ మెదడులో ఇలాంటి ఆలోచన వస్తే తోలు చేస్తాను, జాగ్రత్త. అమ్మా, పల్లవి అమాయకురాలమ్మా. ఈ ఆలోచన తనకొచ్చుండదు. ఏదో కోపంలో ఇలా చేసిందేవో కానీ నన్నిబ్బంది పెట్టాలని మాత్రం కాదమ్మా. నువ్వు ఇలా అనుకుంటావు కాబట్టి అందరూ నిన్ను చులకనగా చూస్తున్నారు అనుపమ. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం అంటే, వాళ్ళు అడక్కపోయినా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అంటే అవతల వాళ్ళకి చులకనైపోతాం. మంచితనానికి కూడా హద్దులుంటేనే మంచిది. లేకపోతే మన జీవితమే మరొకరి జాలి చూపించేలా అయిపోతుంది అనుపమా. అందరూ నన్ను అనేవాళ్లే, నాకు నీతులు చెప్పేవాళ్లే. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? అనుపమ అమ్మ దగ్గర ఉండాల్సిన డబ్బులు నా దగ్గర దాచిపెట్టాను, అంతే కదా. కాకపోతే చెప్పలేదు. పిన్ని, నువ్వొక్కదానివే బ్యాలెన్స్ ఉన్నావు. నువ్వు కూడా నీ నోటుకొచ్చినవి అనే. నిన్ను నేనేమంటాను పిన్ని?
అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. నేను ఈ ఇంటికొచ్చినప్పుడు దమయంతి అత్త నన్ను తిడుతున్నా నువ్వు ఏ రోజు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నీ అమాయకత్వం, మాటలు నాకు బాగా నచ్చేవి. అలాంటి నువ్వు ఈరోజు దొంగతనం చేశావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. పైగా దమయంతి అత్తయ్య మీద నింద పడేలా చేయాలనుకున్నావు. అసలేమైంది నీకు? దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? నేనేం దొంగతనం చేయలేదు. ఆ డబ్బులో మా ఆయన కష్టార్జితం కూడా ఉంది, అందుకే తీసుకున్నాను. అడిగితే అనుపమమ్మ ఇచ్చేది కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి కళ్యాణి? నేను ప్రతి చిన్న అవసరానికి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుక్కోవాలా? నాకంత కర్మేం పట్టలేదు. ఈ ఇంటికి మీ అమ్మెంతో నేను అంతే.